ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మన జీవితంలో మన పోరాటాలన్నీ పోరాడు దేవుడు, మన పక్షంగా వ్యాజ్యమాడు దేవుడు, మనకి విరోధంగా ఎంతమంది లేచినా వారిని అనగదొక్కగల దేవుడు, మనల్ని హెచ్చించే దేవుడు. ఏ విధంగా మనల్ని హెచ్చిస్తాడో, మనలను అనగదొరుకుతున్న వారిని దేవుడు ఎలాగ అనగదొక్కి మనకి గౌరవ ఘనతలు ఇస్తాడనేది ఈరోజు ఈ వాక్య ధ్యానంలో తెలుసుకుందాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 5వ వచనం. ఎండిన దేశములో ఎండ వేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలత్కారుల జయకీర్తన అణిచివేయబడును. అసలుకే ఎండిపోయిన దేశం, తీవ్రమైన ఎండ ఇంకా దేశాన్ని ఏం చేస్తుందండి? అణిచివేస్తుంది. అలాగే ఎంత బలమైనటువంటి వేడి లేక ఆ ఎండ సూర్యుడు ఎంత ప్రకాశమానంగా ఎంత వేడిగా దేశాన్ని ఎండగొట్టడానికి ట్రై చేసినా ఒక్క మేఘాన్ని పంపి దేవుడు ఆ సూర్యుని యొక్క ఎండ, ఆ సూర్యుని యొక్క తీవ్రతను దేవుడు ఆప్ చేయగలడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ మీదకి లేచు వారిని దేవుడు ఏం చేస్తాడట? మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలత్కారుల జయకీర్తన అణిచివేయబడును. ఆమేన్. దేవుని అడుగు, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభా పలానా వాళ్ళ నుండి నేను కొంచెం ఇబ్బంది పడుతున్నా, వాళ్ళు నా యొక్క అభివృద్ధికి ఆటంకంగా ఉన్నారు, లేక వారు నా మీద అబద్ధపు యోచనలు చేస్తూ నాకు హాని కలిగిస్తున్నారు, వాళ్ళ వల్ల లేక వీళ్ళ వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే వారు నన్ను ఏమన్నా సరే నేను వారిని అనకుండా, వారితో నేను ఏ విధమైనటువంటి వాదనలు దెక్కకుండా వారిని నీకు అప్పగిస్తున్నా. ఈ వాగ్దానాన్ని నేను బేస్ చేసుకుంటున్నాను. ఒక్క మేఘాన్ని పంపి సూర్యునికి ఎండంతటి నువ్వు అణిచివేయగల దేవుడవు, బలత్కారుల జయకీర్తన అణిచివేయువాడు అని వాక్యం మేము తీసుకుంటున్నాం. మా పట్ల నెరవేర్చండి ప్రభువా. నేను ఎండిన నా జీవితాన్ని ఇంకా ఎండగొట్టడానికి రకరకాల ప్రజలు ట్రై చేస్తూ ఉన్నారు. నా మూలుగు నా ప్రార్థన, నా రోదన, నా విజ్ఞాపన విను ప్రభువా అని దేవుడిని అడిగినప్పుడు ఆ మూలుగును విని దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా? చాలా అద్భుతమైన వాగ్దానం చూడండి. 29వ అధ్యాయం యెషయా గ్రంథం 29వ అధ్యాయం 4-5 వచనాల్లో చాలా చక్కటి మాటలు ఉంటాయి. ఇక్కడ ఇశ్రాయేల్ దేశమైనటువంటి యెరూషలేము శత్రువుల చేత అనపబడుతున్న సమయంలో వారు మూలుగులతో దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 4-5 వచనాలు. అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుకుచుందువు, నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును, కర్ణపిశాచి స్వరం వలె నీ స్వరము నేల నుండి వచ్చును, నీ పలుకు ధూళి నుండి గుసగుసలుగా వినబడును. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా ఉండును, బాధించు వారి సమూహము ఎగిరిపోవున్నట్లు పొట్టు వలె ఉండును. హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెక్కలేనంత మంది నిన్ను అణిచివేయడానికి ట్రై చేయొచ్చు, అణిచివేస్తూ నేను ఇబ్బంది పరచవచ్చు. కానీ నీవు గుసగుసలుగా, నీ ఓపిక లేని దేన స్థితిలో నువ్వు ప్రార్థన చేయి దేవునికి. దేవుడు నీ గుసగుసను వింటాడు, నీ నోటు నుండి మాట రాకముందు ఆయన వింటాడు, నీ విజ్ఞాపన దేవుడు వింటాడు. అప్పుడు ఏం చేశాడట? ఎంతమంది ఎన్ని రోజుల నుంచి ఎంత దీర్ఘకాల సమస్య అయినా ఒక్క నిమిషంలోనే పొట్టు ఎగిరిపోనట్లు ఎగిరిపోతారు. ధైర్యంగా ఉండండి దేవుడు చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 4వ వచనం ఏముందండి? దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. కాబట్టి ప్రియులరా, ఎవరైనప్పటికీ వాడెంత బలవంతుడైనా, ఏ బలమైన శోధనైనా ప్రభువుని మనము, ప్రభువా నీవే నా శరణం అని ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి గొడవలకి దెక్కకుండా, మనల్ని బాధపరిచే వారు తిరిగి మాట్లాడకుండా ప్రభువుకి అప్పగిస్తూ, ప్రభు ప్రార్థనలో, ప్రభు సేవలో, మనకిచ్చిన పనిలో చక్కగా ముందుకు సాగిపోదాం. నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు అనే వాగ్దాన ప్రకారంగా దేవుడు మనల్ని సంరక్షిస్తాడు. గాలికి కొట్టుకొని పొట్టు వలె మన విరోధులను తొలగిస్తాడు. దేవుడు అట్టి కార్యము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన నమ్మిన బిడ్డలమైన మన పట్ల నెరవేర్చి మనం దీవించును గాక. ఆమె మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యము మాకు, మా కుటుంబాలందరికీ కూడా
దీవెనకరంగా ఫలింపచేయండి. ఈ వాక్యం వింటున్న వారు, రిసీవ్ చేసుకున్న వారి జీవితంలో, ప్రార్థిస్తున్న, అప్లై చేసుకుని ప్రార్థిస్తున్న వారి జీవితంలో రక్షణ వాక్యంగా, దీవెన వాక్యంగా ఫలింపజేయమని జీవము గల దేవుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి సర్వసత్యములో సంపూర్ణమైన యేసయ్య కృపలోనికి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. 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 God bless you. Have a very blessed day.